ప్రమాదాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా అగ్నిమాపక శాఖ అధికారి ముక్కు శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. తన కార్యాలయంలో శుక్రవారం మీడియాతో మాట్లాడారు. ముందస్తుగానే ఎండల తీవ్రత పెరిగిన కారణంగా ప్రమాదాలు జరిగే అవకాశం ఉందన్నారు. గ్రామాల్లో గడ్డివాములు, పట్టణాల్లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్ని ప్రమాదాలు జరిగే అవకాశం ఉందన్నారు. ప్రమాదం చోటు చేసుకున్న వెంటనే తక్షణమే సమాచారం అందించాలన్నారు. ఎండలు ఎక్కువ అవడం వల్ల అగ్ని ప్రమాదాలు జరిగే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఇలాంటి పరిస్థితులలో మనకు గ్రామీణ ప్రాంతాలలో అయితే ఈ గడ్డివాములు కానీ గుడిసెలు కానీ ఇలాంటివి ఉన్నప్పుడు అగ్ని ప్రమాదాలు ఈజీగా తగలబడే అవకాశం ఉంటుంది. పట్టణ ప్రాంతాలలోకి వచ్చేసరికి ఈ ఎలక్ట్రిసిటీ కన్జంప్షన్, విద్యుత్ శక్తి వినియోగం పెరుగుతుంది. ఎక్కువ మంది ఏసీలు వాడడం, దీనివల్ల అధిక భారం వైర్ల మీద పడి షార్ట్ సర్క్యూట్ వల్ల ఎక్కువ ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. సో ఇలాంటివి గ్రామీణ ప్రాంతాలలో అయితే కూడా మనము ఓపెన్ ఫైర్స్ అంటే సిగరెట్లు తాగి పడేయడం కానీ, లేకపోతే ఎక్కడైనా వంటలు కానీ అలాంటివి వండి వాటిని ఆర్పకుండా పోవడము, సో ఇలాంటి వాటిని మనం జాగ్రత్తలు తీసుకున్నట్లయితే అగ్ని ప్రమాదాలు జరగకుండా చూడవచ్చు. అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల్లో కాకుండా అర్బన్ ఏరియాస్లో అయితే ఎలక్ట్రిసిటీ వల్ల ఎక్కువ ప్రమాదాలు జరుగుతుంటాయని మనం. సో జనరల్గా ఏంటంటే మనం ఫైర్ యాక్సిడెంట్ను ఆపలేము. అంటే జరిగిన వాటిని ఆపాలంటే ఇమ్మీడియట్ రెస్పాన్స్ మనకు ఉన్నట్లయితే కొంతవరకు ఆ యొక్క ప్రమాద నష్ట నివారణ చేయగలుగుతాము. మొదటగా ఏంటంటే ప్రతి విలేజ్లో కానీ ప్రతి ఇంట్లో కూడా కొంత వాటర్ను స్టోరేజ్ చేసుకొని ఉండడం వల్ల ఈ గడ్డివాములు కానీ ఇళ్ళలో గుడిసెలు ఫైర్ లేనప్పుడు కానీ కొష్టాలు కానీ ఫైర్ లేనప్పుడు ఇమీడియట్గా రెస్పాండ్ కావచ్చు. అదేవిధంగా మీకు దగ్గరగా ఉన్నటువంటి అగ్నిమాపక కేంద్రం ఏంటి, వాళ్ళకు ఎలా మనం సమాచారం ఇవ్వాలి, వాళ్ళ ఫోన్ నంబర్లను కూడా గ్రామ సచివాలయాల్లో కానీ ఎక్కడైనా పెట్టుకొని మాకు ఇమ్మీడియట్గా ఎంత త్వరగా సమాచారం ఇస్తే అంత త్వరగా మేము రెస్పాండ్ అయ్యి ఆ ప్రమాదాన్ని అరికట్టి నష్టాన్ని ఎక్కువ కాకుండా కాపాడగలుగుతాం. అదేవిధంగా ప్రాణ నష్టం అనేది జనరల్గా ఎక్కువ శాతం ఈ అర్బన్ ఏరియాస్లో జరిగే అగ్ని ప్రమాదాలలో ప్రాణ నష్టం జరిగే అవకాశం ఉంటుంది. సో దీనికి కూడా ప్రత్యేకంగా అవగాహన కలిగి ఉండాలి. మనం ఉన్న ప్రెమిసెస్లో ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు మనం ఏ విధంగా బయటకు వెళ్ళాలి అనేటటువంటిది ముందుగానే మనం ఆలోచించుకున్నట్టయితే మనం ఈజీగా ఏదైనా ఇన్సిడెంట్ జరిగినప్పుడు బయటకు రాగలిగే అవకాశం ఉంటుంది. మనకి ఈ గుంటూరు సరౌండ్స్లో ఇండస్ట్రీస్ ఎక్కువగా ఉంటాయి. ఈ చిల్లీస్, కోల్డ్ స్టోరేజ్ కానీ, కాటన్ మిల్స్ కానీ వాటి కొన్ని ఎండాకాలంలో ఒకసారి ఫైర్ అవుతుంటుంది సార్, ఎలా జాగ్రత్త? జనరల్గా మనము ఏ ప్రెమిసెస్ అయినా సరే జనరల్గా ఏంటంటే మనకు ఫైర్ డిపార్ట్మెంట్కి రీచ్ కావాలి, ఏదైనా ఇన్సిడెంట్ జరిగినప్పుడు సమాచారం ఇవ్వాలనుకుంటే జనరల్ నెంబర్ 101, దీనికి ఎటువంటి ఛార్జ్ పడదు. ఏ ఫోన్ నెంబర్ నుంచి అయినా మీరు 101 కలిపినట్లయితే నియరెస్ట్ ఫైర్ స్టేషన్కి వెళ్తుంది. సో అది ఒకటి. ఆ నియరెస్ట్ ఫైర్ స్టేషన్కి వెళ్ళినప్పుడు మీరు గాబరా పడకుండా కరెక్ట్ అయిన అడ్రస్ ఇస్తే ఈజీగా మనం రాగలుగుతాము. అలా కాకుండా అడ్రస్ చెప్పకపోవడము, ఇమీడియట్గా ఫైర్ అయింది వచ్చేయండి అన్నీ పెట్టేస్తారు, అడ్రస్ సరిగ్గా చెప్పరు. సో కరెక్ట్ సమాచారం ఇవ్వండి. 101తో పాటు 108కి చేయొచ్చు. అంబులెన్స్ 108 సర్వీసెస్ వాళ్ళు కూడా డైరెక్ట్గా మీ సమాచారం తీసుకొని మాకు ఇన్ఫర్మేషన్ షేర్ వేస్తారు. అదేవిధంగా 100 లోకల్ పోలీస్ స్టేషన్లో చెప్పినా కూడా ఇమ్మీడియట్గా మాకు వాళ్ళు సమాచారం ఇచ్చి వెళ్ళగలుగుతారు. మన గుంటూరు జిల్లాలో మనకు ముఖ్యంగా గుంటూరులో 2 ఫైర్ స్టేషన్లు ఉన్నాయి. కలెక్టరేట్ కాంపౌండ్లో ఒక ఫైర్ స్టేషన్ ఉంది. గుంటూరు టు కాసు బ్రహ్మానందరెడ్డి స్టేడియంలో ఒక ఫైర్ స్టేషన్ ఉంది. సో అదేవిధంగా సెక్రటేరియట్ వెలగపూడిలో ఉంది, హైకోర్టులో ఉంది, మంగళగిరిలో ఒక ఫైర్ స్టేషన్ ఉంది, తర్వాత పొన్నూరు, తెనాలి, ఇలా ప్రతి ఏరియాలో కూడా మనకు ఫైర్ స్టేషన్స్ ఉన్నాయి. నియరెస్ట్గా అయినప్పుడు నియరెస్ట్ ఫైర్ వెహికల్ వెళ్ళి ఖచ్చితంగా ఫైర్ ఆర్పడానికి, మీ ప్రాణాలను ఆస్తులు రక్షించడానికి అగ్నిమాపక శాఖ ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది. సో మీకు సఫిషియెంట్ స్టాఫ్ గారి ఎక్విప్మెంట్స్ అన్నీ అందుబాటులో ఉంటాయి సమ్మర్కి సంబంధించి? సో మనకు ఈ అగ్ని ప్రమాదం జరిగినప్పుడు మనకు మీడియా దాన్ని అగ్ని ప్రమాదాన్ని ఆర్పడానికి మనము పూర్తిగా నీటి మీద ఆధారపడి ఉంటాము. వాటర్ ఈజ్ ద చీపెస్ట్ సోర్స్ ఫర్ ఫైర్ ఫైటింగ్ చేయడం కోసము. అందువల్ల ఎప్పుడు కూడా అన్ని వెహికల్స్ కూడా పూర్తి స్థాయిలో నింపుకొని ఉంటాము. అదేవిధంగా ప్రతి ఫైర్ స్టేషన్లో కూడా ఇమ్మీడియట్ ఫైర్ అయిపోయి ఒకవేళ వాటర్ ట్యాంకర్లు, ఫైర్ ఇంజన్లో నీళ్ళు అయిపోయినట్లయితే ప్రతి ఫైర్ స్టేషన్లో అడిషనల్గా వాటర్ సోర్సులు ఉన్నాయి. సో లేదు అనుకుంటే అగ్ని ప్రమాదం జరిగిన ప్లేస్లో నియరెస్ట్ ఏదైనా ఫ్యాక్టరీ కానీ లేదంటే ఫంక్షన్ హాల్ కానీ ఇలా ఉంటే అక్కడనే ఖచ్చితంగా, ఎందుకంటే మనం
వాళ్ళకందరికీ కూడా ఫైర్ సేఫ్టీ మీద అవగాహన కల్పించి అక్కడ ఫైర్ ఎక్విప్మెంట్ వాటర్ సోర్స్ పెట్టుంటాం కాబట్టి మాకు ఐడియా ఉంటుంది. ఆ దగ్గరలోనే పోయి వాటర్ నింపుకొని మనం అగ్ని ప్రమాదాలను అరికట్టడం జరుగుతుంది. ఇక్కడ సిబ్బంది అంటే జనరల్గా రిటైర్మెంట్ అనేది జరుగుతూ ఉంటుంది కాబట్టి మనకు వాళ్ళ ప్లేస్లో మనం హోంగార్డ్స్ని తీసుకొని ఈ సిబ్బంది ఎటువంటి కొరత వల్ల అగ్ని ప్రమాదాలలో